ఇప్పటికిప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు రాజమౌళి. ఈయనకు జక్కన్న అనే నిక్ నేమ్. అయితే బాహుబలి 1, 2తో టాలీవుడ్ స్థాయిని అమాంతం పెంచేశారు రాజమౌళి. RRRతో తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్కు తీసుకెళ్లిన ఘనత రాజమౌళినే. రాజమౌళి కెరియర్లో స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మొదలు పెట్టుకుంటే ఫ్లాప్ అనేదే ఎరుగదు. సై మూవీ మాత్రం యావరేజ్గా నిలిచింది. అలాంటి రాజమౌళి సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర ఇలా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి మగధీర తర్వాత అనూహ్యంగా సునీల్ అనే కమెడియన్తో మర్యాద రామన్న అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అప్పట్లో అందరూ షాక్ అయ్యారు. స్టార్ హీరోలు రాజమౌళితో డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కమెడియన్తో సినిమా చేయడం ఏంటని. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేసింది ఆయన కజిన్. అయితే ఈ మర్యాద రామన్న సినిమా హాలీవుడ్ కథకి రీమేక్ అని మీలో ఎంతమందికి తెలుసు? ఇల్లు దాటితే హీరోని చంపేయాలని కాపు కాసే శత్రువులు, ఇలా మర్యాద రామన్న సినిమా మొత్తం హాలీవుడ్ మూవీ హాస్పిటాలిటీ లానే ఉంటుంది. కాకపోతే మన నేటివిటీకి తగ్గట్లు ఎస్ఎస్ కంచి సినిమా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. నిజానికి ఈ సినిమా రైట్స్ను కొనాలనే రాజమౌళి అనుకున్నాడట. కానీ ఈ సినిమా వాళ్ళు ఇప్పుడు ఎవరూ బ్రతికి ఉండకపోవడంతో తీసుకోలేకపోయారట. అయితే క్రెడిట్స్ మాత్రం ఇచ్చాడు. మర్యాద రామన్న సినిమాను అవర్ హాస్పిటాలిటీ సినిమాను బేస్ చేసుకున్నట్లు క్రెడిట్స్ ఇచ్చాడు. ఇక కేవలం 12 కోట్లతో తెరకెక్కిన మర్యాద రామన్న సినిమా ఫైనల్ రన్లో ఏకంగా 60 కోట్లు కొల్లగొట్టి డిస్ట్రిబ్యూటర్లకు కళ్ళు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. అప్పటి వరకు ఇండస్ట్రీ హిట్స్గా ఉన్న మగధీర, అరుంధతి సినిమాలను బీట్ చేసింది మర్యాద రామన్న. నిజానికి ఈ సినిమాలో మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సునీల్, సలోని మధ్య సీన్లు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమా వల్ల సునీల్కు ఎంత క్రేజ్ వచ్చిందో హీరోయిన్ సలోనికి కూడా అంతే మంచి పేరు వచ్చింది. అయితే అప్పటికి 10 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చిన సలోని పెద్దగా సినిమాల్లో రాణించలేకపోయింది. అయితే ముందుగా సలోని రోల్ కోసం జక్కన్న, త్రిష, అనుష్కలను సంప్రదించాడట. కానీ వాళ్ళు సునీల్ హీరో అనేసరికి వెనకడుగు వేశారట. అలా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు రాజమౌళి సినిమా నుంచి తప్పుకున్నారట.